చేయడానికి ధైర్యం కావాలి, వాటిని నెరవేర్చుకోవడానికి భయం ఉండాలి. ఎన్టీఆర్ రీసెంట్ గా ఓ సినిమా ఫంక్షన్ లో చెప్పాడు. ఆ ధైర్యంతోనే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సిద్ధు జొన్నలగడ్డ. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అతను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. ఇంజనీరింగ్ చదువుతున్నప్పటి నుంచి సినిమానే కలగన్నాడు. మేకింగ్ గురించి విపరీతంగా తెలుసుకున్నాడు. చదువైపోగానే ఫిలిం నగర్లో కాలు పెట్టాడు. 2009లో నాగ చైతన్య ఫస్ట్ మూవీ జోష్లో కాలేజ్ స్టూడెంట్గా చిన్న పాత్రలో కనిపించాడు. తర్వాత ఆరెంజ్, భీమ్లీ కబడ్డీ జట్టు, డాన్ శ్రీను చిత్రాల్లో జస్ట్ కనిపించాడు. ప్రవీణ్ సత్తారు ఫస్ట్ మూవీ LBWతో హీరోగా ప్రమోట్ అయ్యాడు. ఈ మూవీ ఆకట్టుకుంది, కానీ ఆఫర్స్ తేలేదు. తమిళ్లో వలిమై అనే సినిమా చేశాడు. అక్కడ కొత్త సినిమాలు పడలేదు. 2016లో వచ్చిన గుంటూరు టాకీస్ అతన్ని ఎక్కువ మంది ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఈ మూవీలో హరి అనే పాత్రలో అదరగొట్టాడు. సినిమా కమర్షియల్గా హిట్. మళ్ళీ సేమ్, నో న్యూ ఆఫర్స్. కల్కిలో చేసిన శ్రీకర్ బాబు పాత్ర కలిసి రాలేదు. అప్పుడు తనే పెన్ను పట్టాడు. కృష్ణ అండ్ హిస్ లీలా అనే సినిమాతో వచ్చాడు. నెట్ఫ్లిక్స్లో వచ్చిన ఈ మూవీ అదరగొట్టింది. సిద్ధును యూత్కు బాగా దగ్గర చేసింది. అంతకు మించి అతని రైటింగ్ స్కిల్కు చాలా మంది ఫిదా అయ్యారు. క్యారెక్టరైజేషన్ పై అతనికి ఉన్న టాలెంట్కు సీనియర్స్ కూడా ఆశ్చర్యపోయారు. నెక్స్ట్ మా వింత గాథ వినుమా అన్నాడు. జనం వినలేదు. కానీ తర్వాత తెలుగు ప్రేక్షకుల ఇళ్లల్లోకి చొచ్చుకు వచ్చేలాంటి పాత్రగా డీజే టిల్లుగా వచ్చాడు. ఈ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్కు టాలీవుడ్ ఆశ్చర్యపోయింది. టిల్లుగా సిద్ధు నటన, డైలాగ్స్, రైటింగ్కు ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యారు. అప్పటి నుంచి అతన్ని స్టార్ బాయ్ అనేశారు. అంటే టిల్లుతో టాలీవుడ్లో కొత్త స్టార్ పుట్టాడు అని చెప్పొచ్చు. దీనికి సీక్వెల్గా వచ్చిన టిల్లు స్క్వేర్ ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టి ట్రేడ్కు షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలంతా అతన్ని వెనకేసుకు వస్తున్నారు. కానీ తన వెనుక ఎవ్వరూ లేకుండా వచ్చి ఇంత సక్సెస్ సాధించాడు. మెగాస్టార్ తర్వాత రవితేజను స్వయం కృషికి చిరునామా అని చెబుతాం. ఇంకాస్త హార్డ్ వర్క్ చేస్తే ఆ ట్యాగ్ సిద్ధుకు వర్తిస్తుంది అనడంలో డౌటే లేదు. ఇక నెక్స్ట్ జాక్ అనే మూవీతో పాటు తెలుసు కదా అనే సినిమాలున్నాయి. జాక్తో మరో జాక్ పాట్ కొడితే ఇక సిద్ధు రేంజ్ పూర్తిగా మారిపోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. పైగా టిల్లు క్యూబ్ కూడా అంటున్నారు. ఏదేమైనా 2009లో మొదలైన ప్రయాణానికి ఇన్నాళ్ల తర్వాత సరైన బ్రేక్ పడింది. సిద్ధు ఈ జైత యాత్ర ఇలాగే సాగాలని మనము కోరుకుందాం.